నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు తప్పకుండా వినాల్సిన విషయం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొంటున్నవారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్నవారు, తమకు దగ్గరైన వాళ్ళ చేతిలో మోసపోయి మానసికంగా విరిగిపోయిన వారు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో మాత్రమే కాదు, ఇకపై జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి కూడా చెబుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కూలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న 3 వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న మనవి. కమెంట్స్లో ఓం నమః శివాయ అని ఒక్కసారి భక్తితో రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏమిటో కూడా కమెంట్లో చెప్పండి. ఉద్యోగ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా ఏదైనా సరే కమెంట్లో రాయండి. నేను ఆ పరమశివుడిని మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. వృశ్చిక రాశివారు, మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకుని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ బాధలను ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలో మీరు దాచుకుంటారు. బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో కాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఎవరినైనా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సాయం చేసిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. మీరు పైకి ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. మీకు ఎప్పుడైనా మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుందనుకునే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుందనుకునే సమయానికి అనుకోని ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని చెడగొడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం కేవలం అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయం చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకుని తమ పని చేసుకున్న వాళ్ళు. చాలామంది వృశ్చిక రాశివారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అందరూ తమలాగే మంచివాళ్లే అనుకుంటారు. కానీ ఈ ప్రపంచమంతా మనసున్న వాళ్లతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గరవుతారు. కొందరు మీ దగ్గర ఏమి లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర నుండి సమాచారం తీసుకుని మీకీ వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు వల్ల మీకు నిజమైన వాళ్ళు ఎవరు, నటిస్తున్న వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా కనిపించబోతుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యలో ఉన్నారని చెబితే పరుగెత్తి వెళ్ళారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇదే నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలామంది కనిపించలేదు, ఫోను కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ తన పని చేయడం మొదలు పెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడడం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే శక్తి. కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు.
కొంతమంది వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకపోయినా అది మీ మనసులో ఇంకా ఉంది. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. నేను వాళ్లకు ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ మీ మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకపోతోంది. ఎందుకంటే కర్మచక్రం చిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చెయ్యలేరని, మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించడం మొదలుపెట్టారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్లకు అర్థమవుతోంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకే మళ్ళీ మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వృశ్చిక రాశి వారు ఇక్కడి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చెయ్యకపోతాడని ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియోలో చివర్లో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. ఆ అక్షరాలతో పేర్లు ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ అసలు ఉద్దేశ్యం ఏమిటి, వాళ్లను ఎలా గుర్తించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరిన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావడం మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్లే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్లను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. మీరు ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ల జ్ఞాపకాలు మీ మనసును వెనక్కి వాగుతున్నాయి. కానీ మీరొక విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతిలో ఉంది. అందుకే మీరికపై ఎవరికోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. చాలామంది వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ల కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయాలని కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాలు కనిపించాలి, కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరూ ఒకే రకమైన వారు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ తప్పు తెలుసుకుని రావచ్చు. కానీ మరికొందరు మాత్రం పూర్తిగా స్వార్థంతో వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీ డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను మాటలతో కాదు, పనులతో అంచనా వేయాలి. గతంలో ఒకసారి మీకు జరిగిన సంఘటన గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండొచ్చు. మీరు వాళ్లను పూర్తిగా నమ్మి ఉండొచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ల అసలు స్వరూపం బయటపడింది. మీరు షాక్ అయ్యారు. ఇంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినేనా అని ఆశ్చర్యపోయారు. అలాంటి సంఘటనలు మీ జీవితంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగాయి. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నవారు అనేది మీరు చాలా త్వరగా గుర్తించగలుగుతారు.
కాలభైరవ స్వామి గురించి ఒక విషయం చెబుతారు. ఆయన కేవలం శత్రువులను శిక్షించడమే కాదు, మన జీవితంలో దాగి ఉన్న ప్రమాదాలను కూడా ముందుగానే చూపిస్తాడని. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు అకస్మాత్తుగా అనుమానం రావచ్చు. కొంతమంది గురించి మీ మనసు హెచ్చరిక ఇవ్వవచ్చు. ఆ హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ అంతఃస్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. మీ పని మీరు నిజాయితీగా చేస్తున్నారు. కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్లు ముందుకు వెళుతున్నారు. మీరు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దీనివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీ పని విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంది. గతంలో భాగస్వాములు మోసం చేసి ఉండొచ్చు. నమ్మిన వాళ్ళు నష్టపరిచి ఉండొచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ల చేతిలో పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణగా మారబోతున్నాయి. ఇకపై మీరు అంత సులభంగా ఎవరినీ నమ్మరు. అదే మీ బలం. వృశ్చిక రాశివారు, మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాడు. ఒక గొప్ప భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాడు. అందుకే గతంలో జరిగిన ద్రోహాలను శాపంగా కాకుండా పాఠంగా చూడండి. అప్పుడే మాత్రమే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన దశకు వచ్చాము. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మీ గతం గురించి, మీ జీవితంలో జరిగిన ద్రోహాల గురించి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భవిష్యత్తు గురించి. ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించబోయే వ్యక్తుల గురించి. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఆ 3 రహస్య అక్షరాలేమిటి? వృశ్చిక రాశివారు, ఇప్పుడు మీరు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుండి నేనొక విషయం పదే పదే చెబుతున్నాను. నీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అని. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితులు, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలని, మీ దగ్గరకు రావాలని, మీ జీవితంలో తమకు మళ్ళీ చోటు సంపాదించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు మళ్ళీ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే ఒకసారి పగిలిన అద్దం మళ్ళీ అతికించిన పాత రూపంలో ఉండదు. ఒకసారి విరిగిన నమ్మకం కూడా అంతే. అయితే వృశ్చిక రాశివారు, ఈ 3 అక్షరాల గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 3 వ్యక్తులు మీ జీవితంలో పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళలో ఒకరు ప్రస్తుతం కూడా మీతో మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు. ఇంకొకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైన వ్యక్తి కావచ్చు. మరొకరు మీరు ఊహించని విధంగా మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కావచ్చు. అందుకే నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది వృశ్చిక రాశి వారు ఈ 3 వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా మాట్లాడతారు. మీ బాధను అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు. కానీ వారు మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటలు చూసి ఎవరినీ నమ్మకండి. వాళ్ళ పనులు గమనించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేనిప్పుడు చెప్పబోయే 3 అక్షరాల్లో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పేరులో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది వృశ్చిక రాశి వారు తరువాత ఈ విషయం ముందే తెలిసి ఉండే బాగుండేది అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అని కాదు. కానీ వృశ్చిక రాశి వారిలో చాలామందికి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తుల వల్ల మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటగా కా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం.
ఈ వ్యక్తి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. బయటకు చాలా మంచివాడిలా కనిపిస్తాడు. మీ గురించి చాలా శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడతాడు. మీ కష్టాల గురించి అడుగుతాడు. మీ ఆరోగ్యం గురించి అడుగుతాడు. మీ కుటుంబం గురించి అడుగుతాడు. మీరు చూస్తే ఈ వ్యక్తి నిజంగానే మనవాడిలా అనిపిస్తాడు. కానీ సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటాడు. మీ జీవితంలో ఇప్పుడు ఏమి జరుగుతోంది, మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏ పని చేస్తున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కా అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు పా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. మీకు ఫోన్ చెయ్యడు, మీ గురించి పట్టించుకోడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరకు వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి ఆ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ ఉంటుంది. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని చెబుతాడు. ఈ ఒక్కసారి సహాయం చెయ్యి అని అడుగుతాడు. కానీ మీరు ఒక్కసారి సహాయం చేసిన తరువాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకే పా అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇప్పుడు 3వ అక్షరం సా. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చెయ్యడు. మీకు దగ్గరగా ఉంటాడు, మీ స్నేహితుడిలా ఉంటాడు. కానీ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏమి జరుగుతోంది అనే విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టించవచ్చు. అందుకే సా అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వృశ్చిక రాశి వారు, నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లే అని కాదు. మీ జీవితంలో ఇప్పటికీ మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళు మీతో వ్యవహరించే విధానం చూసి నిర్ణయం తీసుకోండి. కేవలం పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే శుభ మార్పుల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం ద్రోహం గురించే కాదు, దేవుడు మీకోసం సిద్ధం చేసిన మంచి కాలం గురించి కూడా. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొంతమందికి డబ్బు రావాల్సిన చోట నుండి వస్తుంది, కొంతమందికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి, కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద పగ పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు శిక్ష వేయడం మీ పని కాదు. కర్మ పని కర్మ చేస్తుంది. దేవుడి న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగిపోదు. మీరు మీ జీవితంపై దృష్టి పెట్టండి, మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి, మీ కుటుంబంపై దృష్టి పెట్టండి. అదే మీకు నిజమైన విజయం. అలాగే వృశ్చిక రాశి వారు, మీకు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతున్న మరో రహస్య వ్యక్తి గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్న ఒక వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడబోతోందో, అలాగే వచ్చే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృష్ట సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్య ఏమిటో కూడా కమెంట్లో చెప్పండి. నేను ఆ పరమశివుణ్ణి మీ అందరి కోసం ప్రార్థిస్తాను. వీడియోకి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.